సీఎం చంద్రబాబుకు ప్రాథమిక నివేదిక సమర్పించారు అధికారులు. డీఎస్పీ అత్యుత్సాహం వల్లే గేట్ దగ్గరకు భక్తులు దూసుకొచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. డీఎస్పీ సరైన రీతిలో స్పందించలేదని అధికారులు భావిస్తున్నారు. సకాలంలో ఎస్పీ సుబ్బారాయుడు అదనపు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కింద పడిపోయిన భక్తులను బయటకు తీసుకొచ్చి సిపిఆర్ చేశారు. మరోవైపు అంబులెన్స్ వాహనాన్ని టికెట్ల కౌంటర్ బయటే పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయారు. తొక్కిసలాట జరిగిన దాదాపు 20 నిమిషాల పాటు అంబులెన్స్ డ్రైవర్లు అందుబాటులోకి రాలేదని నివేదికలో తెలిపారు అధికారులు. మొత్తానికి డీఎస్పీ అత్యుత్సాహం, అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే భక్తులు చనిపోయినట్లు ప్రాథమిక నివేదికలో తెలిపారు అధికారులు. ఇదిలా ఉండగా డీఎస్పీ తీరుపై కలెక్టర్కు ఎస్పీ సుబ్బారాయుడు ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే నివేదిక సమర్పించినట్టుగా తెలుస్తుంది. డీఎస్పీ అత్యుత్సాహంతోనే అలాగే ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం వలన ఈ ఘటన జరిగినట్టుగా నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఎస్పీ తన సిబ్బంది కలిసి మొత్తం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఎస్పీ దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేశారు. సరైన సమయంలో అంబులెన్స్ డ్రైవర్లు ఉన్నా కూడా మృతుల సంఖ్య పెరిగేది కాదు అంటూ కూడా తెలిసినట్టుగా తెలుస్తోంది. ఇక అంబులెన్స్ వాహనాన్ని టికెట్ల కౌంటర్ బయటనే పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయినట్టుగా కూడా నివేదికలో ఉంది. దాదాపు 20 నిమిషాల పాటు అందుబాటులోకి అంబులెన్స్ డ్రైవర్ రాలేదు అని కూడా నివేదికలో పేర్కొన్నారు. డీఎస్పీ అత్యుత్సాహం, అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే ఇది జరిగినట్టుగా నివేదికలో పేర్కొన్నారు. డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బారాయుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కోలుకొని సాయంత్రానికి రేపు ఉదయానికి డిశ్చార్జ్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. తర్వాత ప్రాణం పైన వాళ్ళందరికీ కూడా ఈ అటాప్సీ మెడికో లీగల్ కేసు కాబట్టి పోస్ట్ మార్టం జరుగుతోంది. అది కాగానే తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పెషల్ వెహికల్స్ అరేంజ్ చేశారు. వాళ్ళు ఎంత దూరమైనా సరే వేరే రాష్ట్రాలకు కూడా మనమే ఇక్కడి నుంచి ఉచితంగా వాళ్ళని పంపిస్తున్నాం. లేదు ఎవరు లేరు, లేదు అలా ఎవరు లేరండి. అందరూ స్టేబుల్గా ఉన్నారు. అందరినీ వ్యక్తిగతంగా పోయి పలకరించడం జరిగింది. ఎవరు సీరియస్గా లేరు, అందరూ మాట్లాడుతున్నారు. అందరికీ ఎక్కడ ఎటువంటి ఇంకా డెత్ అనేది ఇంకా జరిగే ప్రసక్తి, అంత సీరియస్ ఇంజరీస్ ఏం లేదు. కొందరికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఎంఆర్ఐకి పంపించాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్, మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకొనున్నారు. అయితే ఈ లోపే సీఎంకు నివేదిక అందింది. డీఎస్పీ అత్యుత్సాహం, అలాగే అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా నివేదికలో పేర్కొన్నారు. ఎస్పీ అదనపు సిబ్బందితో వెళ్లి హుటాహుటిన అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టుగా కూడా నివేదికలో పేర్కొన్నారు. ఎస్పీ ఇప్పటికే డీఎస్పీపై దీనికి సంబంధించి కలెక్టర్కి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం నివేదికలో మొత్తం సిచ్యువేషన్కి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి నివేదిక సమర్పించారు. అందులో డిఎస్పీ అత్యుత్సాహం, అలాగే అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించినట్టుగా నివేదికలో పేర్కొన్నారు. ఇక ఇంతకుముందు మనం డాక్టర్ మాట్లాడింది కూడా చూసాం. ప్రస్తుతం అయితే అందరి పరిస్థితి స్టేబుల్గా ఉంది అంటూ కూడా డాక్టర్ వ్యాఖ్యానించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుమిత్ర, కాసేపటి క్రితమే రాష్ట్ర మంత్రులు అనగాని ప్రసాద్, అదేవిధంగా నిమ్మల రామానాయుడు, హోంమంత్రి అనిత, పార్థసారథి, దాదాపు 5 మంది మంత్రులు ఇక్కడికి చేరుకొని ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఇక్కడ మార్చి దగ్గరికి వచ్చి ఈ మంత్రులంతా కూడా వాళ్ళకి పరామర్శించడంతో పాటు రాష్ట్రం ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని కూడా మంత్రులు వ్యాఖ్యానించారు. ఎవరి తప్పున్నా కూడా ఈ విషయంలో మాత్రము వదిలిపెట్టేది లేదని, ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని మంత్రులు చెప్పడం జరిగింది. అదేవిధంగా కాసేపటి క్రితమే ఇక్కడ మీడియాతో మాట్లాడిన రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎవరైతే బాధిత కుటుంబాలు, చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా ఆర్థికంగా కూడా వెసులుబాటు కల్పిస్తామని, అదేవిధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు ఇప్పుడే
కాసేపటి క్రితమే ఇక్కడ స్విమ్స్ ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఎవరైతే అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తారు. అదేవిధంగా దాదాపుగా 30 మంది అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళంతా కూడా పరామర్శించడానికి ఇప్పుడే అక్కడికి వెళ్ళడం జరిగింది. కాసేపట్లోనే పోస్ట్ మార్టం Okay. ప్రక్రియ పూర్తయి థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.